అందంగా ఉండాలంటే కళ్ళు త్వరగా అలసిపోవడం, కళ్ళ కింద నల్లని వలయాలు రావడం వంటివి కంప్యూటర్పై పనిచేసే వాళ్లకు తరచూ జరుగుతుంటాయి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంతో పాటు కళ్ళు ఆకర్షణీయంగా మరింత అందంగా తయారవుతాయి. కీరాని ముక్కలుగా కోసి రుబ్బి రసం చేయాలి. దాంట్లో కొద్దిగా రోజ్ వాటర్ని కలిపి కళ్ళ చుట్టూ పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. గంధం పొడిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్లా చేయాలి. ఇందులో కొద్దిగా జాజికాయ పొడిని కలిపి రాత్రి పడుకునే ముందు కళ్ళ చుట్టూ పట్టించాలి. తెల్లవారు కడిగేసుకుంటే కంటికి చలువే కాకుండా నల్లని వలయాలు కూడా తగ్గిపోతాయి. బంగాళదుంపని మెత్తగా రుబ్బి రసం తీయాలి. అందులో దూదిని ముంచి కనురెప్పలపై 15-20 నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. బేబీ ఆయిల్ని కళ్ళ చుట్టూ సున్నితంగా మసాజ్ చేస్తే ఒత్తిడి తగ్గి రిలీఫ్ లభిస్తుంది. కొబ్బరి నూనె చుక్కల్ని కళ్ళ చుట్టూ వలయాకారంలో రాసి నెమ్మదిగా మసాజ్ చేస్తే కళ్ళ కింద నలుపు తగ్గుముఖం పడుతుంది. కనురెప్పలు దట్టంగా పెరగాలంటే క్రమం తప్పకుండా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కనురెప్పలకి ఆముదం రాయాలి. కాచి వడబోసిన నీటిలో చిటికెడు ఉప్పు వేసి కళ్లను కడిగితే కళ్ళు కాంతివంతంగా కనిపిస్తాయి. టమాటో రసాన్ని, నిమ్మరసాన్ని సమపాలల్లో కలిపి కళ్ల చుట్టూ పోయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే కళ్ల కింద నలుపు తగ్గడమే కాకుండా ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. ఈ మిశ్రమం రోజు విడిచి రోజు పూస్తే మంచి ఫలితముంటుంది. కీరాను చక్రాల్లా కోసి 5 నిమిషాలు కళ్ల మీద ఉంచినా కళ్ళు తాజాగా ఉంటాయి. ఒక గ్లాసు నీళ్లలో 1 చెంచా ఉసిరికాయ పొడి వేసి అరగంట పాటు ఉంచాలి. ఈ లేటతో కళ్లను శుభ్రం చేసుకుంటే కళ్ళు తాజాగా ఉంటాయి. ప్రతిరోజు 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం వల్ల కళ్ళు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.